దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయించి దేవుని వాక్యంలోనికి రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి, దేవుని వాక్యంలో నుండి కీర్తనల పుస్తకం 30వ అధ్యాయము 12వ వచనము, అలాగే ప్రకటన పుస్తకం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? ఎవరైనా ఒకళ్ళు బిగ్గరగా, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చాలు. ప్రకటన పుస్తకం 7వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన పుస్తకం 7వ అధ్యాయము 14వ వచనం. అయ్యా, నీకే తెలియను అనెను. అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. చాలు. ఇప్పుడు రండి, మత్తయి సువార్త అండి. మత్తయి సువార్త మన ధ్యాన భాగంలోనికి వెళదాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త అండి 27వ అధ్యాయము 27 నుండి 31వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిని చదువుకుందామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుండి కొత్త నిబంధన 29వ పేజీ చదువుకుందాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్మివేసి ఆయన ఇల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. చాలు. చదవబడిన ఈ లేఖన భాగంలో యేసు ప్రభువారు కల్వరి సిలువలో అనుభవించిన శ్రమలలో కొన్నిటిని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గడిచిన వారంలో యేసు క్రీస్తు ప్రభువారికి పెట్టిన ముండ్ల కిరీటమును గూర్చి మనం కొంత ధ్యానం చేశాం. మీకు జ్ఞాపకం ఉందనుకుంటా. ఈ భాగంలో మనం ధ్యానిస్తున్న అంశాలు: 1, ముండ్ల కిరీటము; 2, ఆయనకు వారు కప్పిన ఎర్రని అంగి; 3, వారు ఆయన ఎదుట మోకాళ్ళుని అపహసించిరి. 4, ఆయన మీద ఉమ్మివేసిరి. 5, ఆ రెల్లుతో ఆయన తల మీద కొట్టిరి. 5 పనులు సైనికులు చేశారు. 5 పనులు ఎవరు చేశారండి? సైనికులు చేశారు. అయితే వాస్తవానికి ఈ పనులు ఎవరు చేయించారు? చేసింది సైనికులే, కానీ చేయించిన వారు ఎవరనుకున్నావు? ప్రధాన యాజకులు ఏం చేశారండి? వారు దేవాలయంలోని ఆ యొక్క కానుకల పెట్టెలో కొంత సొమ్ము తీసి
వారికి లంచంగా ఇచ్చి, కదండి, వారికి ఏం చేశారట? లంచముగా ఇచ్చి ఏం చేశారు? ఆయనను కొట్టించి ఇబ్బంది పెట్టించారు. ఏమండి? ఇబ్బంది పెట్టించారు. అందువలన ఈ పని అంతా చేయించింది ఎవరు చెప్పండి? ఏమండి? ఈ పని అంతా చేయించింది ఎవరు? ప్రధాన యాజకులు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, ప్రధాన యాజకులు. అందుకనే గడిచిన ధ్యానంలో ఆ ముళ్ళ కిరీటం ఎవరు పెట్టారు చెప్పండి? ఆయన తల్లి ఆయనకు పెట్టింది అనుకున్నాం. ఆయన తల్లి అంటే ఎవరు? ఎవరిలో నుంచి అయితే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారో, కదండి, యూదులు లేదా ఇశ్రాయేలీలు, ధర్మశాస్త్రం వారిది, ఆచారం వారిది, వారు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు. అయితే వారిలో నుండి, అనగా ఇశ్రాయేలు 12 గోత్రములో నుండి, యూదా గోత్రములో నుండి యేసు ప్రభువారు జన్మించారు. కాబట్టి తల్లి ఇశ్రాయేలు జనాంగం, తండ్రి యెహోవా దేవుడు, కుమారుడు ఎవరండి? యేసు క్రీస్తు. కాబట్టి ఆయన తలకు ఎవరు పెట్టారు కిరీటం? ఆయన తల్లి, అనగా ఎవరండి? ఇశ్రాయేలు జనాంగము. ఇశ్రాయేలు జనాంగము ఆయనకు ఆ ముళ్ళ కిరీటం పెట్టారు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఇదివరకే చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఈ ఇబ్బందులన్నీ సైనికులు చేయించింది ఎవరండి? ఎవరండి? ప్రధాన యాజకులు, అంటే యూదులు. యూదులు కావాలని రోమా సైనికులకు లంచం ఇచ్చి ఈ బాధలన్నీ పెట్టారు. ఒకటి ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ ముళ్ళ కిరీటం అనేది ప్రవచనాంశము. మనం గత వారం చెప్పుకున్నాం, ప్రవచనాంశము అని చెప్పుకున్నాం కదండి. ప్రవచనాంశము అంటే మనం హోషే గ్రంథంలో చదువుతూ వచ్చాం కదండి. 13లో ఏం చదివాము? మరణపు ముల్లో పాపము, మరణము ఏమైందండి? మరణపు ముల్లు విరువబడింది అని చెప్పుకున్నాం. ఇది ప్రవచనం. మరణపు ముల్లు అంటే ఏమండి? దేవుడు ఈ భూమిని శపించినప్పుడు మొట్టమొదట భూమి మీద ఏం మొలిసినాయండి? ముళ్ళతుప్పలు, గచ్చ పొదలు. ఈ ముళ్ళతుప్పలు, గచ్చ పొదలు దేనికి సూచన అంటే మానవుడి యొక్క శాపానికి సూచన. అందుకనే గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చదివినప్పుడు ఆ శాపమును, ధర్మశాస్త్రం వల్లైన ఆ శాపమును తీసివేయుట కొరకై ఆయన మన కోసం ఏమయ్యాడంట? శాపగ్రాహి అయ్యను. ఏమండి? శాపగ్రస్తుడాయను. శాపగ్రస్తుడై ఆ మరణపు ముళ్ళును విరిచి మనలను శాపము నుండి విమోచించారు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ముళ్ళ కిరీటం ప్రవచనం. ఈ ముళ్ళ కిరీటం ప్రభు భరించాల్సి ఉంది, అందుకనే భరించాడు. అయితే అది ఎవరి వలన కలిగిందంటే యూదుల వలన కలిగింది. ఒకటి. రెండవది, దేవుని బిడ్డలారా, ఎర్రని అంగి. ఏంటట? ఎర్రని అంగి. ఈ పూట మన ధ్యానాంశం అదే. ఏం చెప్పండి? ఎర్రని అంగి. యేసు ప్రభువారి అంగీలు కొన్ని ఉన్నాయి. అంగీలు కొన్ని. ఇప్పుడు ఒక ప్రవచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము మొదటి నుంచి విందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము మొదటి నుంచి విందామా? శోభిత వస్త్రము ధరించుకొని, రక్తవర్ణ వస్త్రము ధరించుకొని ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? చదవమ్మా. శోభిత వస్త్రమును ధరించిన వాడై గంభీరముగా నడుచుచు ఎవడు? చాలు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యెహోవాను గురించి మాట్లాడుతున్నారు.
ఈ యెహోవాకు ఇక్కడ 3 రకాల 3 వర్ణాల వస్త్రాలు చెప్పబడ్డాయి. ఒకటి వరుసగా మనం చెప్పుకుందాం. ఒకటి శోభిత వస్త్రము. ఏంటట? శోభిత వస్త్రము. శోభిత అంటే శోభ, వాల్యుబుల్ డ్రెస్. ఏమండి? విలువైన వస్త్రము. అంటే వస్త్రాలు మనిషికి ఏం తెస్తాయండి? గౌరవాన్ని, అందాన్ని, సౌందర్యాన్ని తీసుకొస్తాయి. కాబట్టి వస్త్రాలు గౌరవాన్ని ఇస్తాయి, వస్త్రాలు అందాన్ని ఇస్తాయి, వస్త్రాలు సౌందర్యాన్ని ఇస్తాయి. నిజమే. ఈయనకున్న వస్త్రం ఏంటి? ఏం చెప్పండి? ఈయనకున్న వస్త్రం మహిమ వస్త్రము. ఏమండి? ప్రభువుకు మొట్టమొదట ఉన్న వస్త్రం ఏంటండి? మహిమ వస్త్రం. మీకు గుర్తుందో లేదో, ఒకరోజు యేసు ప్రభు వారు వాక్యం చెప్పుకుంటూ ప్రజల మధ్యలో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒక స్త్రీ పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన వస్త్రమును ముట్టింది కదండి. ఆయన వస్త్రమును ముట్టింది. ఆ తరువాత యేసు ప్రభు వారు వెనక్కి తిరిగి అంటున్నాడు, ఎవరో నా వస్త్రాన్ని ముట్టారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో చెప్పండి అన్నాడు. పేతురు అన్నాడు, ఎంతోమంది నీ మీద పడుతున్నారు, వేల జనం మనతో నడుస్తున్నారు, ఎవరని చెప్పాలయ్యా అంటే, లేదు లేదు, ఎవరో నా వస్త్రాన్ని ముట్టుకున్నారు. ఎందుకంటే ప్రభావము నాలో నుండి వెళ్ళింది. ఏం వెళ్ళిందంట? ప్రభావము. ఆయన వస్త్రంలో ఏముంది? ప్రభావం ఉంది. ఏమండి? ప్రభావము, గ్లోరీ, గ్లాడ్నెస్. ఏమండి? ఆయన వస్త్రంలో. ఎందుకంటే ఆయన వస్త్రంలో ఉన్న ప్రభావము ఆమె రక్తధారను కట్టివేసింది కదండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చదువుతాం. ఎవరామె? 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. కాబట్టి ఆయన ధరించు వస్త్రం ఏంటండి? మహిమ వస్త్రము, ప్రభావ వస్త్రము, శోభిత వస్త్రము. ఆయన ఎటువంటి వాడు? సమీపించరాని గొప్ప తేజస్సుతో వసిస్తున్న దేవుడు. ఆయన మహామహిమ కలిగిన దేవుడు. ఆయన వస్త్రము మహిమతో నింపబడింది. మహిమ వస్త్రము. కొందరు అడుగుతున్నారు, ఎవరంట? యెరూషలేము కుమార్తెలు. ఏమని అడుగుతున్నారు? స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఒకసారి కాదు, 2 సార్లు అడిగారు కదండి. పరమగీత గ్రంథంలో 5వ అధ్యాయంలో 9వ వాక్యంలో వాళ్ళు అడిగారు. ఇప్పుడు 10వ వాక్యంలో చెప్తుంది ఆమె. ఏమని చెప్తుంది? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఏమండి? కానీ ఇంగ్లీష్లో ఏముందంటే మై బిలోడ్ ఈజ్ వైట్ అండ్ స్కార్లెట్ అని ఉంది. వైట్ అంటే తెల్లని వాడు. ఆయన వస్త్రం ఎటువంటిదట? తెల్లనిది. వైట్ గవర్నమెంట్, తెల్లని వస్త్రము. తెల్లని వస్త్రం అంటే మార్కు భక్తుడు యేసు ప్రభువారి యొక్క వస్త్రాన్ని గురించి రాస్తూ మార్క్స్ వార్త 9వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మత్తయి గారు కూడా రాస్తూ యేసు ప్రభువారు ఏమండి రూపాంతరపు కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడట. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన వస్త్రము దగదగ మెరియు తెల్లనిదాయను అని రాశారు. మార్కు గారు రాశారు, హిమమంతా తెల్లనిది. హిమము అంటే ఐస్ కదా, ఐస్. హిమము అంటే తెలుపు. తెలుపులో కూడా హిమమంతా తెలుపు అంటే మంచంతా తెలుపు, అంటే దగదగ మెరియు తెలుపు. కొండల మీద మంచు కలిసినప్పుడు ఆ మంచు మీద సూర్యరశ్మి పడినప్పుడు ఆ తెల్లని మంచు ఏం చేస్తుందంటే జిగేలు అనిపిస్తుంటుంది. ఎందుకంటే అందులో నీటి బిందువులు ఉంటాయి కదా, ఆ మంచులో నీటి బిందువులు ఉంటాయి. ఈ కాంతి పడగానే జిగేలు అంటుంటుంది. అవును, ప్రకాశించు తెలుపు, దాన్ని రేడియంట్ వైట్ అంటారు కదండి. తెల్లని వాడు. స్కార్లెట్ అంటే అర్థం ఏంటంటే ఎర్రనివాడు. నా ప్రియుడు తెల్లనివాడు, హిమమంతా తెల్లనివాడు,
కానీ ఎర్రని వాడుగా అయిపోయాడు. ఎలా అయిపోయాడట? ఎర్రని వాడు. అంటే ఇది ఎట్లా చెప్తుంది ఈ మాట? ఈమె ఎలా చెప్తుంది అంటే ఆయన యొక్క క్యారెక్టర్ అర్థమైందండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 8వ వాక్యంలో మనం చదువుతాం, ఇదిగో పెండ్లి కుమార్తె, ఆమె ధరించుకున్నటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమెకు ఇవ్వబడిను. ఏంటంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏమండి? ఏంటి అంటాయి? ఏమండి? రైటస్ డీడ్స్. ఏమండి? నీతి క్రియలు. ఏమండి? హోలీ పర్సన్స్ అంటే పరిశుద్ధులు, వారి క్రియలు అంటే ప్రవర్తన. ఒక వ్యక్తి ప్రవర్తన ఆ వర్ణాన్ని చూపిస్తుంది. ఆయన ఇటువంటి వాడట, తెల్లనివాడు. తెల్లనివాడు అంటే పరిశుద్ధుడు అని అర్థం. తెలుపు పరిశుద్ధతకు సూచన. రెండవది హిమమంత తెల్లనివాడు అంటే మెరిసిపోయే తెల్లదనం, అంటే శోభితమైన వాడు. అంటే దాని అర్థం ఏంటండి? ప్రకాశమానమైన వాడు. అందుకే తీతు భక్తుడు, పౌలు భక్తుడు తీతు పత్రికలో రాశాడు, సమీపించరాని తేజస్సు కలిగిన వాడు. ఏమండి? అటువంటి వాడు ఏమైపోయాడట? ఎర్రని వాడైపోయాడు. అందుకే 63వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఏమని చదువుతామండి? రక్తవర్ణ వస్త్రము ధరించుకొని. ఏ వర్ణం? ఏమండి? ది కలర్ ఆఫ్ స్కార్లెట్. రక్తవర్ణ వస్త్రం. ఆ వస్త్రం రక్తవర్ణముగా ఉన్నది అంటే ఎర్రని వాడుగా అయిపోయాడు. ఎర్రని వాడుగా అంటే ఎర్రని వస్త్రము. కిందకు మనం చదువుకుంటూ పోతే యెషయా 63 తీరిగ్గా చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువారు సిలువలో పడిన శ్రమల ప్రవచనాలే. కిందకెళ్తే అడుగుతున్నారు, నీ వస్త్రములు ఆ ఎర్రగా ఉన్నవేమి, ఆ రక్త మరకలేమి అని అడుగుతున్నారట. అంటే ఆయన అంటాడు, నేను ఒంటరిగా ద్రాక్ష గానుగను తొక్కి తిని. ఏం చేసినట? ఒంటరిగా, ద ఓన్లీ మ్యాన్, ఒక్కడే. ఏమండి? స్త్రీలంతా అంటున్నారు, అయ్యో అయ్యో ఎట్ట కొడుతున్నారో చూడండి, ఎంత గాయాలవుతున్నాయి, ఎంత రక్తం గారుతుందో చూడండి అంటున్నారు. కానీ పురుషులంతా ఏం చేస్తున్నారు? కొట్టండి కొట్టండి. ఒక్కళ్ళు కూడా ఆయన మీద జాలిపడ్డ వాళ్ళు లేరు. ఒంటరి వాడైపోయాడు. ఒంటరిగా సిలువ మోస్తున్నాడు. ఒంటరిగా కొడాల చేత కొట్టబడుతున్నాడు. ఒంటరిగా సిలువ మీద వేలాడుతున్నారు. ఎవరు జాలిపడ్డవారు, ప్రేమించిన వారు, కనీసం ఆయన గురించి విచారించిన వారు కూడా లేరు. నిజమే ప్రియులారా. ఆయనకు ఇప్పుడు మన ధ్యానాంశం ఏంటి చెప్పండి? ఎర్రని అంగి. ఏమ్మా ఏంటిది? ఎర్రని అంగి. సైనికులట ఆయనకి ఏ అంగి పెట్టారు? ఎర్రని అంగి తగిలించారు. ఎర్రని అంగి కంటే ముందు ఇంకా 2 రంగులు ఉన్నాయి. ఇంకా 2 రంగులు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వాక్యం విందా. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వాక్యం చదవమ్మా. ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. వినండి, ఏ రంగు అంట? ఊదా రంగు. అదేమో వైట్, ఇదేమో పర్పుల్ అంటారు ఇంగ్లీష్లో. పర్పుల్ అంటే దీన్ని ఏమంటారంటే రాజులు ధరించు వస్త్రం. దీంట్లో 2 వర్ణాలు ఉంటాయట. ఒకటి నీలము రంగు, ఆకాశం. 2 గోధుమ రంగు, బంగారపు రంగు. బంగారము నీలము కలిసింది ఏంటట? చెప్పండి, ఏంటిది? పర్పుల్. దీని గురించి నేను మా పాస్టర్ గారిని అడిగా. ఆమె ఏదో పేరు చెప్పింది, నాకు గుర్తులేదు. ఇప్పుడు అంటారట, ఏమంటారమ్మా అది? రత్నావళి అంటారట. ఏ వర్ణమో? రత్నావళి. అందుకే రత్నవర్ణుడు అందామె. ఏమండి? రత్నావళి. అందులో ఎన్ని రంగులు ఉన్నాయి? నీలము అంటే ఆకాశ వర్ణము.
అంటే ఆకాశము ఆయన మహిమను చూపుచున్నది అని చదువుతాం కీర్తన గ్రంథంలో. కాబట్టి ఆయన పరలోక రాజు. రెండవది బంగారు వర్ణము, పసుపు రంగు దేన్ని చూపిస్తుంది? భూలోకంలో కూడా ఆయన రాజే. ఏమండి? ఆయన రాజే. అందుకే ఏమండి పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అన్నాడు. ఎస్, నీవు అన్నట్టు నేను రాజునే అన్నాడు యేసయ్య. కాబట్టి ఆయన రాజు. ఏమండి? తెల్లనివాడు, పరిశుద్ధుడైన దేవుడు, రాజైన దేవుడు. ఎటువంటి వాడండి? రాజైన దేవుడు. మూడో మాట రండి లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 11వ వచనం విందాం. 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్త్రమైన వస్త్రము తొడిగించి, చాలండి. ఏమండి? ఏ వస్త్రం అంట? ఏమండి? ప్రశస్తమైన వస్త్రము, వాల్యుబుల్ గవర్నమెంట్ అంటారు. శోభిత వస్త్రము. ఏమండి? తర్వాత ఊదా రంగు వస్త్రము. ఇదేంటి చెప్పండి? ప్రశస్త వస్త్రము. అంటే ఆయన గురించి అంటుంది మూడో మాట. ఒకటి ధవళవర్ణుడు, రెండవది రత్నవర్ణుడు. మూడో మాట ఏముందండి? 10,000 మంది పురుషులలో గుర్తింపదగినవాడు. ఎక్కడున్నా గమనించవచ్చు. అందరికంటే ప్రత్యేకమైన వాడు. ప్రశస్తము అంటే అన్నిటికంటే విలువైనది. ఈయన విలువైన వాడు. ఎటువంటి వాడట? విలువైన వాడు. ఈ 3 మాటలు చదివినప్పుడు ఏమండి చాలా గొప్ప అర్థం నాకు కనపడింది. ఒకటి, ఆయన పరిశుద్ధ దేవుడు. 2, పరలోక భూలోక రాజు. 3, అతి ప్రసిద్ధమైన విలువైన వాడు. ఏమండి? మూలకు తలరాయి, విలువైన రాయి. అటువంటి వాడిని ఏం చేస్తున్నారండి? ఈయన ఆ ప్రశస్త వస్త్రము కట్టి, లేదా ఆ ఊదా రంగు వస్త్రము కట్టి ఏం చేస్తున్నారు? ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఏమని ఎగతాళి చేస్తున్నారు? ఏమండి? ఇప్పుడు మనం చదువుకున్న మాట, మూడో మాట. ఏమండి? ఏం చదువుకున్నాము? ఏమండి? ఏం చదువుకున్నాము? వారు ఆయన వస్త్రము తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఏం చేశారట? అపహసించిరి. వాస్తవానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు రాజువా? రాజుగారు నమస్కారం అండి. దాన్ని ఏమంటారు చెప్పండి? ఎగతాళి. రాజును ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళు ఎగతాళి చేసినంత మాత్రమే ఆయన రాజు కాకుండా పోతాడా? నిజమే, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు ఆయన. వారు వాస్తవానికి తెలియకుండానే రాజును స్తుతించారు. ఎవరు చెప్పండి? సైనికులు. వారు ఎగతాళి చేస్తున్నారు. ఎర్రని అంగి. ఈ ఎర్రని అంగి కథ ఏంటో చెప్పుకుందాం. ఇప్పుడు మనం 3 వస్త్రాలు చెప్పుకున్నాం. ప్రభువారికి 5 వస్త్రాలు ఉన్నాయి. మిగిలిన 2 తర్వాత చెప్తా. ఏమండి? సరే, అలాగైతే మానవుడు కలిగి ఉన్న వస్త్రాలేంటి? మానవుడు కలిగి ఉన్న వస్త్రాలేంటి? ఏమండి? 1, ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో, తీయక్కర్లేదులేండి, మీకు అందరికీ తెలిసిన మాటలే. దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? అప్పుడు ఆదాము చెట్టు చాటు నుంచొని చెప్పండి ఏమంటున్నాడు? నేను నీ ఎదుటకు రావడానికి నేను దిగంబరిగా ఉన్నాను గనక భయపడ్డాను. నువ్వు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు నీకు? నేను తినొద్దన్న పండు తిన్నావా? తిన్నానయ్యా అంటే పోయా. సారీ అండి, పొరపాటు పడ్డాను. నా భార్య చెప్పినా కానీ నాకే బుద్ధి లేదు, గబాలు తినేశాను అంటే ఎంత వచ్చేది కాదేమో కదండి. ఏమన్నాడు? నువ్వు ఇచ్చిన నా భార్య నువ్వు ఇచ్చావే, ఏమని నేను అడిగానా?
నువ్వే తీసుకొచ్చి ముడెత్తివే. ఆ తీసుకొచ్చింది నాకు ఇచ్చింది, దాని మాట వినమన్నావుగా, తిన్నా. అదేదన్నా ఉంటే అది నువ్వే చూసుకో. ఏంటిది అది? తప్పో ఒప్పో అది నువ్వే చూసుకో. ఏమండి, దేవుడి మీదనే నేరం మోపే మహాజ్ఞాని ఎవరు చెప్పండి? మానవుడైన ఆదాము. అందుకని ఏం చేశాడు చెప్పండి? ఏమండి, అంజూరపు ఆకులు తన దిశ మళ్ళా కప్పుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఏమండి, కచ్చడాలుగా కట్టుకున్నాడు. కచ్చడాలుగా కట్టుకున్నాడు. ఆకులు చూసారా ఎప్పుడన్నా? ఎప్పుడో చూడలేదా? ఆకులు ఎప్పుడు చూడలే, ఎరగరు. మీ ఇంట్లో ఉంటాయి, పొలంలో ఉంటాయి. ఏమండి, మీరు పనిచేసే పొగాకు పనిలో కూడా ఉంటాయి. ఆకులు ఉండవా? ఉంటాయి. చెట్టుకుంటే ఎట్లుంటాయి? పచ్చగుంటాయి. చెట్టు ఇరగదీసిన తర్వాత ఏమవుతాయి చెప్పండి? వాడిపోతాయి కదా, వాడిపోతాయి. ఇప్పుడు రండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వాక్యం విందాం. 6వ వాక్యం. యెషయా గ్రంథం, మేమందరము అపవిత్రులమంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి. కొట్టుకొని పోయాను. చాలు. ఏమండి, మేమందరం ఎట్టయిపోయాము? వాడిపోయిన ఆకులు అయిపోయాం. చేసిన తప్పు కప్పుకోవడానికి ఏం కట్టుకున్నాం? ఆకులు కట్టుకున్నాం. అంజూరపు ఆకులు. యోధా మతం అంజూరపు చెట్టు. అంజూరపు ఆకులు ఏం చేస్తున్నారు చెప్పండి? సాకులు. ఆకులు సాకులు. ఏమండి, చేసిన తప్పు కప్పించుకోవడానికి సాకులు చెప్తారు. ఈ సాకులు కాస్త ఏమైపోయినాయి? వాడిపోయినాయి. వాడిపోయిన ఆకేమైద్ది? రాలిపోయింది కదా. మేము ఎండిన ఆకుల వలె అయిపోతిమి. ఇది మొదటి వస్త్రం, మానవుడి మొదటి వస్త్రం. మొట్టమొదటి ఒంటి మీద కట్టుకుంది ఏం చెప్పండి? ఆకు. రెండోది అక్కడే అంటున్నాడు, ఏమండి, మా నీతి క్రియలు ఎలా ఉన్నాయట? మురికి గుడ్డలు. ఏమ్మా, ఏంటి మురికి గుడ్డలు? మేము సాకులు చెప్పి పాపాలు కప్పుకొని ఏమైపోయాం? మురికి బతుకులమైపోయాం, పాపులమైపోతిమి. మా నీతి క్రియలు మురికి పేలికల వలె ఉన్నవి. మురికి గుడ్డలు. మూడో మాట ఏంటంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లని వగును. పాపాలు ఎట్టా ఉన్నాయంట? స్కార్లెట్, ఎర్రగా ఉన్నాయట. ఎరుపు రంగు, రక్తవర్ణపు రంగు, పాపపు రంగు. ఏమండి, పాపపు రంగు. కానీ మానవుడు పాప వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఒకటి ఆకు, రెండు దాన్నే సాకు అన్నారు. రెండోది ఏంటి చెప్పండి? మురికి గుడ్డ. మురికి చేసుకున్నాం. మూడోది ఏంటి చెప్పండి? పాప వస్త్రం. ఏమండి, రక్తవర్ణపు వస్త్రం, ఎర్రని అంగి, పాప వస్త్రం. ఇటువంటి పాప వస్త్రాన్ని తీసివేసి కప్పటానికి దేవుడట ఏం చేశాడు? చర్మపు చొక్కాయిలో తొడిగించాడు. చర్మపు చొక్కాయిలు. ఇది ఆఖరి మాట. ఈ చర్మపు చొక్కాయిల అర్థం ఏమండి? పదార్థం చివరిలో చెప్పుకుందాం. దేవుని బిడ్డలారా, మానవుడు మురికి పేలికైపోయాడు, పాపి అయిపోయాడు, పాపపు వస్త్రాన్ని ధరించుకున్నాడు. అందుకనే పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఆ పాపపు రంగు ధరించుకున్నాడు కనుక ఆ పాప వస్త్రాన్ని ఇప్పుడు ఎవరు కప్పుకున్నారండి? యేసయ్య కప్పుకున్నాడు. ఎర్రని అంగి దేనికి సూచన? పాప వస్త్రానికి సూచన. అదెట్టన్నా ఆయన ఏమన్నా పాపం చేశాడా అని మనం అనవచ్చు కదండి. ఇందుకు 2 మాటలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మొదటి మాట చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. పాపమెరుగని ఆయన
మన కోసము పాపముగా చేయబడెను. ఏమండి, పాపము, ఏ పాపం ఆయన ఎరగడు. పాపం ఎరగని ఆయన మన కోసం ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు, పాపిగా ఎంచబడ్డాడు. ఏమండి, కాడు మన పాపము ఆయన మీద కప్పబడింది. ఇంకొంచెం అర్థమయ్యేటట్టు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం ప్రతిసారి చదువుకుంటాం, తీయక్కర్లేదు. ఏమండి, యెహోవా మన అందరి దోషము ఆయన మీద మోపెను. ఇప్పుడు ఈ ఎర్రని అంగి ఎవరిదండి? చెప్పరో? ఏమోనండి, నాది. ఎందుకంటే నేను పాపిని కదా. ఏమండి, నేను పాపం చేశాను కదా, నా పాపమునకు శిక్ష ఉంది కదా. కాబట్టి నా పాపపు శిక్షను తీసివేయడానికి నా శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఈ ఎర్రని అంగి ఆయన మీద వేసుకున్నాడు. ఈ ఎర్రని అంగి నిజమే ప్రియులారా. ఆయన వస్త్రం మీద ఏమైందండి? మరకలు అయిపోయినాయట. యెషయా 63లో మనం చదువుతున్నాం, నీ వస్త్రం మీద ఆ రక్తపు మరకలేంటి అని అడిగారు కదండి. ఇప్పుడు చదవండి, ప్రకటన పుస్తకం 19వ అధ్యాయము 13వ వచనం విందాం. ప్రకటన పుస్తకం, రక్తములో ముంచబడిన వస్త్రము. ఏంటంట? రక్తములో ముంచబడిన వస్త్రం. రక్తం అంటే ఏంటి? పాపం కదండి. యెషయా గ్రంథంలో ప్రభువే అన్నారు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనవి. అందుకనే ప్రియులారా, రక్తం కలుషహరణము అన్నారు. సర్వ పాపోపహరణం రక్త ప్రోక్షణం అవశ్యం అన్నారు. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు అన్నారు. కాబట్టి మానవుడి పాపం రక్తవర్ణమైతే ఆ పాపమును పరిహరించడానికి ఏం కావాలి? రక్తమే కావాలి. రక్తం చిందించబడాలి. అందుకనే ఆయన తన స్వరక్తాన్ని చిందించాడు. ఏమండి, ఆయన తన స్వరక్తాన్ని చిందించాడు. నిజమే ప్రియులారా, యేసయ్యను కొరడా శిక్షకు అప్పగించినప్పుడు ఆయన మీదున్న వస్త్రాలన్నీ తీసేశారు. ఏమండి, కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు. పోయిన వారం నేను చెప్పాను, రోమీయుల యొక్క శిక్ష అతి భయంకరమైనది, నీచమైనది. శిలువ శిక్ష కూడా వారిదే. అతి నీచమైన క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు రోమీయులు. వారు కొరడాలకు ఏమున్నాయండి? ఇనుప ముక్కలు, ఎముకల ముక్కలు, అవి మధ్యలో పేరిన కొరడాలు. ఆ కొరడాలతో కొడుతూ ఉంటే ఆయన శరీరం అంతా చీల్చబడుట వలన రక్తం ధారలుగా కారింది. 40 దెబ్బలు కొట్టారు. ఒళ్ళంతా ఏమండి, నాగేటు చాలువలే దున్నబడింది. ఇప్పుడు ఒంట్లో నుంచి ఏం కారుతుంది చెప్పండి? రక్తము కారుతుంది. ఊరక కొడాతో కొట్టినప్పుడు శరీరం ఏమండి ఉబ్బిందనుకోండి, చెంప మీద కొట్టినప్పుడు చెంప ఉబ్బుద్ది. ఉబ్బినందువల్ల రక్తము రాదు. ఆ చీల్చి గాయమైనప్పుడు ఏమొస్తుందండి? రక్తం వస్తుంది. రక్తం ఆగుద్దా? ఆగదు, కారుతానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారు? 40 కొరదా దెబ్బలు అయినాక సైన్యాధిపతి వచ్చి ఇగదాలు కొట్టద్దు, వదిలేయండి అన్నాడు. ఇప్పుడు మరలా ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించారు. ఇప్పుడు ఆ తొడిగిన వస్త్రాల్లో నుంచి ఏం కారుతుందండి? రక్తము కారుతుంది. తెల్లని వాడు ఎలా ఉన్నాడండి? ఎర్రని వాడుగా అయిపోయాడు. మా ప్రియుడు ధవళవర్ణుడు ఎలా అయిపోయాడండి? ఎర్రని వాడు. హీ వాజ్ వైట్ అండ్ బికమ్ స్కార్లెట్. ఎలా అయిపోయాడు? ఎర్రని వాడుగా అయిపోయాడు. ఏమండి, కొరడాలతో కొట్టిన గాయాల్లో నుంచి ధారలుగా రక్తం కారుతూ ఉంది. ఊరక నిల్చుంటే రక్తస్రావం పెద్దగా కాదు కదా, కదలకుండా ఉంటే. బట్ కదలనీయకుండా చేస్తున్నారు వాళ్ళు. సిలువను భుజాన పెట్టి నడు ఏడుస్తున్నారు, కొడుతున్నారు, త్వరగా నడువుమని కొడుతున్నారు. అంత బరువైన సిలువ మోసుకుంటూ ఆయన నడుస్తున్నప్పుడు, ఆ నరాలు కదులుతూ ఉన్నప్పుడు
ఆ నరాల్లో ఉన్న రక్తం కొంచెం 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 కారుతూ ఉంటే ఇప్పుడు ఆ శరీరం మీద ఉన్న బట్టలు ఎలా అయిపోతున్నాయి చెప్పండి? ఎర్రగా అయిపోతున్నాయి, రక్తవర్ణంగా మారిపోతుంది. అప్పుడట ఆయన సంతోషపడుతున్నాడట. ఎందుకు చెప్పండి? ఏమండి ఎందుకు? పాపంలో పడి ఉన్న నా బిడ్డలను వారి పాపమును కడగడానికి సరిపోయినంత రక్తం నేను కారుస్తున్నాను. ఏమండి? ఆయన ఎర్రని వాడుగా అయ్యను. ఏమండి? ఎర్రని వాడుగా అయ్యాడు. ఎర్రని వాడుగా అయ్యి ఏం చేశాడట? మనల్ని తెల్లని వారుగా చేశాడు. ఎలా చేశాడు? తెల్లని వారుగా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు యు రిడీమ్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ఏమండి ల్యామ్. మీరు గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచింపబడ్డారు. రోమా 5:8 కూడా ఉంది. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇందాక చదువుకున్నాం ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనములో, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. వచ్చి ఏం చేశారయ్యా అంటే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకునేది. ఏ వస్త్రాలు కొత్తవి ఉతుకుతారా? ఎస్ ఉతుకుతారు. ఎందుకు? టైలరింగ్ చేయడానికి కదా. కొత్త వస్త్రాలు ఉతికేది దేనికోసం చెప్పండి? టైలరింగ్ చేయడానికి. కానీ వాస్తవానికి ఉతికేది ఏ వస్త్రాలండి? మలిన వస్త్రాలు. ఏమండి? మట్టి కొట్టుకున్న వస్త్రాలు. ఏమండి? మనం అటు ఇటు తిరిగి ఆడ కూర్చొని ఈడ కూర్చొని బట్టలన్నీ మురికి పెడితే ఆ మురికి పోవడానికి ఏం చేస్తాం? ఉతుక్కుంటాం. కాబట్టి పాపం అనే మురికిని కడగడానికి క్రీస్తు రక్తం అనే సబ్బులో కడుక్కున్నారు. ఆ వస్త్రాలను ఉతుక్కున్నారు. ఉతికి రక్తములో ఉతుకుట వలన వస్త్రాలు ఎలా అయిపోయినాయంట? తెల్లగా అయిపోయినాయి. ఇక్కడ వస్త్రములు అంటే అర్థం ఏంటి చెప్పండి? వస్త్రాలు అంటే ఏంటి? జీవితములు క్రియలు కదండి. క్రియలు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తాడు. ఏమండి? ఆ రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఏమండి? ఆ ఆకులు ఎండిపోయి దిశమలతో ఉన్నవారిని ఆయన ఏం చేశాడండి? ఏమండి చెప్పండి? చర్మపు చక్కాయిలతో కప్పాడు. ఈ చర్మం యారది? గొర్రెపిల్ల చర్మం. ఆ గొర్రెపిల్ల సిలువలో చనిపోవటం వలన ఆ గొర్రెపిల్ల చర్మం ఏంటండి? పరిశుద్ధ వస్త్రం. ఏమండి? పరిశుద్ధ వస్త్రం. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వారి వంశమును, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాం. ఎలా మారిపోయామంటే చీకటి బతుకు, ఏమండి మలినపు బతుకు, ఏమండి పాపపు బ్రతుకు ఇప్పుడు ఏమైపోయింది? రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మారిపోయాం. ఇలా ఎలా జరిగింది? ఆ ఎర్రని అంగి ఆయన తొడుక్కొని, అంటే ఆ పాపాన్ని ఆయన భరించి, ఆ పాపపు శిక్ష ఆయన భరించి ఏం చేశాడండి? మనలను పరిశుద్ధులుగా చేశాడు. పాపం నుండి విడిపించాడు, విమోచించాడు. ఇదంతా ఎందుకు చేసావయ్యా అంటే, ఏమండి ఎందుకు చేశాడు చెప్పండి? క్రీస్తు మిమ్మలను ప్రేమించి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ నిమిత్తము తన్ను తాను బలిగాను
అర్పణగాను. ఎందుకంటే మనల్ని ప్రేమించాడు గనుక మన కోసం తను బలైపోయాడు. ఆ ఎర్రని అంగి మన పాప వస్త్రము. ఇప్పుడు తర్వాత ఏం చేశారండి? ఆ వస్త్రాన్ని తీసివేసి మరలా ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఏం చేశారంట? శిలువ మీద ఆయన్ని చంపేశారు. నిజమే ప్రియులారా, ఈ ఎర్రని వస్త్రం మనకు దేన్ని చూపిస్తుంది? ఆ ఎర్రని వస్త్రము మంది పాప వస్త్రం. మన పాపమును ఆయన భరించారు. మన కొరకు పాపిగా చేయబడ్డాడు, పాప శిక్ష అనుభవించాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, తెల్లని వస్త్రములు ధరించుకునేవారుగా చేశాడు. ఏమండి, ఎటువంటి వస్త్రాలు చెప్పండి? తెల్లని వస్త్రాలు. నిజమే, తెలుపు దేనికి సూచన? ఏమండి, పరిశుద్ధతకు సూచన. అందుకని నిజ క్రైస్తవులు ఇష్టపడే రంగు ఏదండి? తెలుపు కదండి. పరిశుద్ధ వస్త్రము, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేశావు. గోనె పట్ట అంటే ఏంటండి? దుఃఖ వస్త్రము. ఏమండి, దుఃఖ వస్త్రము. స్కాప్ క్లోత్ అంటారు దాన్ని. స్కాప్ క్లోత్ అంటే అర్థం ఏంటంటే దుఃఖ వస్త్రము. పాత నిబంధనలో రాజులు, ప్రవక్తలు దుఃఖానికి సూచనగా గోనె పట్టు కట్టుకునేవాళ్ళట. ఏమండి, కాబట్టి దుఃఖాన్ని విడిపించి కన్నీరు తుడిచి ఏమిచ్చాడు చెప్పండి? సంతోష వస్త్రము. ఈ సంతోషం ఎలా వచ్చింది? ఆయన సిలువలో మరణించటం వలన, ఆయన మన కొరకు రక్తము చిందించటం వలన, ఆయన మన కొరకు ఎర్రని అంగి ధరించటం వలన, ఆయన మన కొరకు సిలువలో మరణించటం వలన, ఆయన తిరిగి లేచటం వలన, ఆయన పునరుద్ధానం వలన మనకు పరిశుద్ధత కలిగింది. మనకు సంతోషం, దుఃఖం పోయి నిట్టూర్పు పోయి సంతోషం కలిగింది. అందుకే అంటాడు యెహోవా నిత్యము నేను నిన్ను స్తుతించను. అదే దావీదు అంటున్నాడు 103లో, నా ప్రాణమా యెహోవా నీకు చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువద్దమ్మా అంటున్నాడు. నిజమే, నీవు నేను రక్తం వలె ఎర్రని పాప వస్త్రాన్ని కలిగి ఉండగా మన పాప వస్త్రం అనే ఆ తీర్పును తప్పించి, మన తీర్పు ఆయన భరించి మనల్ని శిక్ష నుండి విడిపించి విమోచించి పరిశుద్ధులుగా తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయన్ని ఆరాధించే కృప ఆయన మనకు ఇచ్చారు. లేకపోతే మనం చేసిన పాపానికి ఎన్నో శిక్షలు మనం అనుభవించాలి. అందుకే ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారంగా ఉన్నాము. ఒకటి, మన శాపమును ముళ్ళ కిరీటముగా ధరించుకున్నాడు. 2, మన పాపమును ఎర్రని అంగీగా ధరించుకున్నాడు. మన కోసం మన నీచపు మాటలు, నీచపు ప్రవర్తన, దాన్ని బట్టి ఆయన ముఖాన్ని మీద ఉమ్మివేయబడింది. ఎంతమంది వేశారండి? యూదుల శిష్యులందరూ వేశారట. ఏమండి, ఎలా అయిపోయాడు ఆయన? స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయెను. స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందేను, వీక్షించి త్రిప్పిది ముఖము. గాయాములన్ మన కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. చివరిగా యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వాక్యం విని ముగించుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. ఇదంతా ప్రవచనమే. ఒట్టువారికి నా వీపు అప్పగించితిని, వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయు వారికి, అవమానపరుచు వారికి ముఖమును దాచుకున్నది. ఆయన ముఖం ఎటువంటిదట? సూర్యబింబము వంటిది. ఏమండి, మత్తయి రాశాడు, యోహాను కూడా రాశాడు, అలాగే లూకా కూడా రాశాడు. ఆయన ముఖము సూర్యుని వలె
ప్రకాశించెను. సూర్యుని వంటి ముఖం మీద వాళ్ళు ఏం చేశారండి? ఉమ్మి వేశారు. వాస్తవానికి ఎవరి మీద వేయాలా? ఏమండి? మన మీద వేయాలి. మనం ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడామో, ఎన్ని చెడు ఆలోచనలు చేశాం, మన నోటి నిండా పాపమే, దూషించుట, పగ. కానీ మన మీద పడాల్సిన ఉమ్మి ఆయన మీద పడింది. ఆయన మన కొరకు శిక్ష అనుభవించాడు, మనల్ని విమోచించాడు. నిజంగా క్రీస్తు మన కొరకు చూపిన ఆ త్యాగం, ఆ ప్రేమ, ఆయన యొక్క శిలువ మరణం మనకు ఏమండి ఏం కలిగించిందండి? రక్షణ కలిగించింది. అందుకే కృతజ్ఞత కలిగి మనం ఆయన్ని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయనకు మన హృదయాన్ని అర్పించాలి. అతి కృప వాక్యం విన్న మనకందరికీ ప్రభు దయచేయును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.